ఇంకోటి ఈ మధ్య చేతబడులు ఇక్కడ పెరిగాయి. అవును. సో, మరి సిటీలోనే చేతబడులు ఎక్కువ చేస్తున్నారంట. అవును. మరి వాటిని విరుగుడు ఏమన్నా మీ దగ్గరుందా? చేతబడులకి విరుగుడు నేను చేస్తానని చెప్తాను. లేకపోతే ఇంకోటి చేస్తాను. కార్యక్రమం చేయొచ్చండి. హ్మ్. ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు మనం చేతబడులు కావచ్చు, కొన్ని కార్యక్రమాలకు చేసుకోవచ్చు. ఆ కార్యక్రమాలు చేతబడులు చేసేటప్పటికి గానీ, ఇంకోటి గానీ, ఒక విధానం కార్యక్రమం స్టార్ట్ చేసిన తర్వాత ఆ విధానానికి విధానం ఉంటుందండి. ఒక 90 రోజులు, 120 డేస్ విధానం ఉంటుంది. హ్మ్. ఈరోజు చెప్తే రేపే జరగడానికి ఏమి లేదు. దానికి ఓకే. నివారణ మార్గం వారు చేసుకునేవి ఉంటే వాళ్ళకి చెప్తుంటాం. లేదంటే దానికి సంబంధించిన హోమ కార్యక్రమం కావచ్చు, దానికి సంబంధించిన పూజ కార్యక్రమం కావచ్చు, దానికి సంబంధించిన రెమెడీస్ మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఓకే. ఎందుకంటే మనకు ఆ విధానం ఉంది. మనిషిని బతికించడం ఎంత కష్టమో, చంపడం కూడా అంతే కష్టం. హ్మ్. 2 ఈజీ కాదు. చంపడం, బతకడం మన చేతిలో ఏది లేదు. కానీ కొన్ని విధానాల్లో ఒక అతను 100 ఏళ్ళు బతకాల్సిన అతన్ని 80, 60 ఏళ్ళకి మనం చంపుదాం అనుకోని ట్రై చేస్తాం చూడండి. అది తప్పు అంట. ఓకే. ఆ ఓకే. విధానం తప్పు అంటా నేను. హ్మ్. కానీ అది జరుగుతుందా లేదా? దీనిలో నిజాయితీగా చెప్పాలంటే యాండి ఇది ఈ రోజుల్లో కూడా మనం నమ్మాలా? అంటే నమ్మాలంటే నమ్మాల్సిందే. అవునా? ఎందుకంటే నమ్మాల్సిందే. ఒక మనిషి అప్పటిదాకా కూడా బాగుంటాడు. అప్పటికప్పుడు ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాడు? హ్మ్. హెల్త్ వైడ్‌గా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇబ్బంది పడతాడు. హాస్పిటల్‌కెళ్ళినా తగ్గదు. ఎందుకు తగ్గదు సార్? నాకు అర్థం కాలా. ఈ విధానంలో ఉన్నప్పుడు తగ్గదు.